ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పొలిటికల్ హీట్ పెరిగింది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభకు దూరంగా ఉండాలి అని, ఎమ్మెల్సీలు మండలికి హాజరు కావాలని ఆ పార్టీ అధినేత జగన్ సూచించారు. వైసీపీ నిర్ణయంపై పొలిటికల్ దుమారం రేగుతుంది. కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు. వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ సభ్యులకు జగన్ దిశానిర్దేశం చేశారు. ఈసారి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు సైతం వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. అసెంబ్లీలో తమకు ప్రాతినిధ్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ఈ నేపథ్యంలో తాజాగా జరగబోయే సమావేశాలకు హాజరు కాకూడదని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. శాసన మండలికి మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ప్రజా సమస్యలపై శాసన మండలిలో గట్టిగా పోరాడాలి అని సూచించారు. రావాలి అంటే మాది ప్రధాన ప్రతిపక్షం, 40% ఓట్లతో ప్రతిపక్షం. అసెంబ్లీలో ఉన్నది రెండే పక్షాలు, ఒకటి పాలకపక్షం, రెండు ప్రతిపక్షం. మూడో పార్టీ లేదు. ఆటోమేటిక్గా ఆ స్టేటస్ ఇవ్వాలి ప్రతిపక్ష హోదా. ఎందుకు ఇవ్వట్లేదు? ఎక్కడుంది చెప్పనండి. అందుకే మేము చెప్తాను. స్పీకర్ గారు మేము ఎన్నిసార్లు చెప్పాం, చేయమని డిస్కాపరేషన్ చేయమనండి. అది చట్టంలో ఉంటే, పరిధిలో ఉంటే, ఆయన పరిధిలో ఉంటే చేయమనండి. మేము తయారుగా ఉన్నాం. వైఎస్ఆర్సీ పార్టీ లాంటి బెదిరింపులకి పోదు. చేయమనండి డిస్కాపరేషన్. అసెంబ్లీకి రావాలి అంటే మాది ప్రధాన ప్రతిపక్షం, 40% ఓట్లతో ప్రతిపక్షం. అసెంబ్లీలో ఉన్నది రెండే పక్షాలు, ఒకటి పాలకపక్షం, రెండు ప్రతిపక్షం. మూడో పార్టీ లేదు. ఆటోమేటిక్గా ఆ స్టేటస్ ఇవ్వాలి ప్రతిపక్ష హోదా. ఎందుకు ఇవ్వట్లేదు? ఎక్కడుంది చెప్పనండి. అందుకే మేము చెప్తాను. స్పీకర్ గారు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కావడం లేదని, అలాంటి వారికి జీతాలు ఎందుకు ఇవ్వాలని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరు కాకపోవడం ఏంటన్నారు. సభకు రాని వారికి వేతనాలు ఇవ్వకూడదని, ఈ అంశాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. దీనిపై పార్లమెంట్లో చర్చ జరిగి చట్టం తీసుకురావాలని అయ్యన్న పాత్రుడు అభిప్రాయపడ్డారు. ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు? ప్రజా సమస్యల్ని, ఆ ప్రాంత సమస్యల్ని అసెంబ్లీలో చర్చించడం కోసం. ఆ డ్యూటీలు చేయనప్పుడు నువ్వు శాలరీ డిమాండ్ చేసే అధికారులు నీకు ఎవరు ఇచ్చారు అన్నది నా పాయింట్. దాన్ని చర్చ జరగాలని చెప్పి నేను కోరాను. అక్కడ మీటింగ్లో కూడా అందరు సభాపతులు ఉన్నారు. దేశంలో కాదు, ప్రపంచంలో ఉన్న సభాపతులు అందరూ ఉన్న సమావేశంలో నేను మాట్లాడా. దాంట్లో పంజాబ్ స్పీకర్ గారు అందరూ కూడా వచ్చి మంచి పాయింట్ రేజ్ చేశారు జగన్ గారు అని చెప్పి నాకు కంగ్రాచులేట్ చేశారు. దాని చర్చ జరగాలన్నాను నేను. చర్చ జరగాల. చర్చలో ఏదో నిర్ణయం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ తీసుకోవాలా, ఒక చట్టం తీసుకురావాలా. నువ్వు సభకు రానప్పుడు నువ్వు ఎందుకు ఎమ్మెల్యే? సభకు రా. అసెంబ్లీకి రాకుండా బయటకు వచ్చి సంతకాలు పెట్టిపోతున్నారు కొంతమందిగా ఆ పార్టీ వాళ్ళు. నేను ఏం చేయాలంటే కెమెరా పెట్టాను, ఆటోమేటిక్ కెమెరా. ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుంటేనే ఫోటో వస్తుంది. మళ్ళీ అసెంబ్లీలో ఉన్నాను కదా అంటారు. కాకపోతే ఈ సీట్లో ఉండాలా. నీకు ఒక సీట్ కేటాయించి చేస్తాం మనం. ఒక ఎమ్మెల్యేకి ఒక సీటు నెంబర్ ఇస్తాం. ఆ నెంబర్లో కూర్చుంటేనే కెమెరా ఆన్ అవుతుంది. ఆ కెమెరా ఆన్ అయితేనే వచ్చినట్టు లెక్క మాకు. అది కూడా పిలిచాను అసెంబ్లీలో. సంస్కారం ఉండి, రాజ్యాంగం మీద గౌరవం ఉండి, ప్రజా సంస్థ మా పోరాటం